నమస్తే అండి. ముందుగా అందరికీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఉగాది అనేది యుగాది అనమాట. అంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి యుగానికి మొట్టమొదటి పండగొచ్చేసి ఉగాది అనమాట. సో, దీనిని మనం ఎలా అంటే సూర్యోదయానికంటే ముందు అభ్యంగ స్నానంతో మొదలుపెట్టి మనం తలంటు స్నానం కూడా అని చెప్తాము. తర్వాత ఆ స్నానం తర్వాత ఉగాది పచ్చడి చేసుకుంటాము. తర్వాత ఈవినింగ్ ప్రాప్త సమయంలో వచ్చేసి పంచాంగ శ్రావణం అనేది ఉంటదనమాట. ఈ పంచాంగ శ్రావణం ఏందంటే వాళ్ళ రాశులను బట్టి వాళ్ళకి ఆదాయం ఎంత, తర్వాత వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత ఏదైనా చెప్తారు. సో, ఇది ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక కోసం చెప్తున్నారన్నమాట పంచాంగం అనేది. సో, ఇందులో ఏదన్నా మనం చేర్పులు, మార్పులు చేసుకోవచ్చు. మనం పాజిటివ్ వేలో మనం థింక్ చేసి ముందుకెళ్ళడానికి. అంటే ఏదన్నా మనకి దుబారా గానీ వాటిని ఏదన్నా ఉంటే వాటిని మనం ప్లానింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో, ఈ పంచాంగ శ్రావణం అనేది అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి, అన్ని రకాల వృత్తుల వాళ్ళకి పంచాంగ శ్రావణం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. సో, ఇది తెలుగు వాళ్ళకి వచ్చేటువంటి మొట్టమొదటి పండగ. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.